అస్సలాము అలైకుం, అందరికి నమస్కారం. ఈరోజు మన ఇది జుమ్మా మసీద్ స్థలం, వక్ఫ్ బోర్డు స్థలం 13 ఎకరాలు మన రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ హాజీ అబ్దుల్ అజీజ్ గారు చేపట్టిన అభివృద్ధి కోసం మనం ముస్లిమ్స్ అందరం ఏకమతై అతనికి మనం సపోర్ట్ చేసి మన ముస్లిమ్స్ వక్ఫ్ బోర్డు స్థలాలు ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ మన అబ్దుల్ అజీజ్ గారు కాపాడుతున్నారు. అదేవిధంగా మన మంత్రి వర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ సార్ ఆదేశాల మేరకు ఆయన సహకారంతో చేపడుతున్న అభివృద్ధి కోసం మన ప్రజలు అందరము, ముఖ్యంగా మన ముస్లింస్ అందరూ సోదరులు, ఇది 13 ఎకరాల స్థలం. దీన్ని అట్టేగా వదిలేసి చాలా ఇబ్బంది పడుతున్నారు. దీనికి మన అబ్దుల్ అజీజ్ గారు చేస్తున్న కష్టం మనందరూ గమనించి మన ముస్లిం సోదరులు అందరూ ఏకమతై అతనికి మనము సహకరిస్తే మనం అందరికీ ఒక భారీ భవిష్యత్తులో మనం ఒకటి పునాది చేస్తారని మనకు నమ్మకం ఉంది. మన మేయర్ అబ్దుల్ అజీజ్ మన రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ గారికి మనం ముస్లిం సోదరులు రుణపడి ఉన్నాము. ఆయన బాగా మంచి చేస్తారు. పేద పిల్లకాయలకి ఐఏఎస్లు చేయాలని ఆయన ఎంతో సంకల్పంతో ఉన్నారు. ఆయనకి మనం అందరూ సపోర్ట్ చేయాలని నేను కోరుతున్నాను. నా పేరు షేక్ కాలేషా, 42 డివిజన్ టీడీపీ మైనార్టీ నాయకుడిని. దీనికి దయచేసి మీరందరూ సపోర్ట్ చేసి ముస్లిమ్స్ అందరూ ఈ స్థలాన్ని మనం కాపాడుకోవాలని మేము భావిస్తున్నాము మన ముస్లిం సోదరులను. థ్యాంక్ యూ. అస్సలాము అలైకుం.